రారాజని పేరు పొందిన మీరు నిజంగా మన నగరానికి రారాజే. మీరు చేసే దాన ధర్మాలకు ఎన్ని సన్మానాలైనా చేయొచ్చు. ఏం సన్మానానిదేముంది? అమరదీపం లాంటి మీ అందరి అభిమానమే మాకు సన్మానం. చూడండి అన్నయ్య గారి పని. మీరు ఉన్నారు ఎందుకు? నేనసేంటి అన్నయ్య లేదు బొన్నయ్య లేదు. దొబ్బిందేమో దేవుడు సొమ్ములను వేసుకుని మొండమపి దండలు బండలు గుండులు. ఆగండి, ఒకే ఒక స్టిల్ తీసు. ఏం ఒక్క ఫోటో ఏం కర్మ? ఈ రారాజు చరిత్ర ఏ సీతారామరాజు చరిత్రగాను సినిమా తీయొచ్చు కదా. ఆగండి. ఏమి శ్రీమతి గారు అక్కడ నిలబడిపోతారు? మా పక్కన పాతాళ భైరవులా నిలబడండి. కానివ్వండి. అబ్బాయో, ఈ బంగారు తొడుగులన్నీ బాగా పడేలా చూడే. ఓ ఏమా భాష మార్చమని ఎన్నిసార్లు చెప్పాం. మీరు కానివ్వండి. చూడండి, ఆవిడ గారికి అన్నయ్య గారు తొడుగు మీద తొడుగులు చేయించి తొడుగుతున్నారు. మీరు ఒక తొడుగు చేయించి నాకు తొడగొచ్చుగా. వాళ్ళే ఊరి మీద పడి నేను దోచుకోవడం లేదే. తొడుగు మీద తొడుగులు చేయించి తోడగడానికి. మీ అనాథ శరణాలయానికి ఇదే మా శంకరాభరణం. 10,000 పట్టు. ఆగండి, లాగండి. పేపర్లో పడవలే. ఇస్తాడు. ప్రజల డబ్బు కొట్టేసి చందాలు ఇస్తాడు. ఏం తిమ్మన్న బావ గారు ఏమంటున్నారు మా చెల్లెమ్మ గారు? ఏంటంటే నీ పెళ్ళం బంగారు తొడుగులు చూసి దీని అమ్మ ఇది నన్ను పోయించేస్తున్నాయి. ఇదిగో ఒత్తుల కోసం నా ప్రాణాలు తీసావంటే తెక్కరగిరి తోలట్టని అబ్బా. ఏమా భాష బావగారు? మనది రాజవంశము. మనం ఏం మాట్లాడినా మర్యాదగా చక్కగా మేఘ సందేశంలా ఉండవలే. మనం కొట్టుకున్నా తిట్టుకున్నా పోట్లాడుకున్నా బూతులు మాట్లాడుకున్నా హుందాగా గౌరవంగా ఉండవలే. మరి ఖైదీ కన్నయ్యలాగా ప్లాట్ఫారం భాష మాట్లాడితే ఎంత తలవంపులు. దాందే ఉంది. దాని అబ్బా బదులు వారి అబ్బా అంటే సరిపోతుంది కదా. రెండేది గారు లోపలికి వెళ్దాం. మాయ గారు, ఇప్పుడే ఫోన్ వచ్చింది. మీకు దుర్వార్త. మీరు శంకరాకే వార్తలు తప్ప మంచి వార్తలు ఎప్పుడు తెచ్చారంటారు? ఎలా ఉంది మన భాష? మీరు నోరు మొయ్యండి. ఏం శివమెత్తిన సత్యంలో అలా నిలబడిపోయారు? అల్లుడు గారు ఏం జరిగింది? ఆ కొత్త ఇన్స్పెక్టర్ గుడి దొంగతనానికి కారకులను పట్టణం నిద్రపోరట. దూరదృష్టితో చూస్తే వాడు మనల్ని కనిపెడతాడేమో అనిపిస్తుంది. ఏం మరిది గారు, కనిపెడితే మనకేం భయం? అవి దప్పడానికి ఎత్తు వేసింది, ఆ నగలు తీసింది పెదబాబు గారే కదా. ముందు వారిని పక్కన ఒక్కేస్తారేమో. ఏమది? మమ్మల్ని పట్టుకుంటే మేము ఊరుకుంటామా? అసలు ఆ నకిలీ నగలు తయారు చేసింది మీరేనని చెప్పి 7 అంతస్తుల మేడలు అంటే మీ కార్ఖానా అడ్రస్ చెప్పేస్తాం. అప్పుడు మీ బ్రతుకు స్వర్గం నరకం. ఆ తర్వాత గుడి పూజారిని వెనక నుంచి అగ్గిరవలా వచ్చి కొట్టింది గిరేనని బయట పెట్టేస్తాం. అప్పుడు మీ బ్రతుకు బీదల పాట్లు. మేం మాత్రం బయటకు వచ్చి ముత్యాల ముగ్గురా ఉంటాం. మామయ్య గారు ఎంతకైనా సమర్థులు. అందుకే మిమ్మల్ని రారాదన్నారు. అనరా మరి. గుండెలు తీసిన పంటు ఎవడరా నువ్వు? మీరు చేసే నేరాలన్నీ క్యాసెట్ లో రికార్డ్ అయ్యి. రారాజు నగరంలో పెద్ద మనుషుల్లా ఉంటూ అందరి చేత దండలు వేయించుకుంటూ దండాలు పెట్టించుకుంటూ సంఘంలో గౌరవంగా బ్రతికే మీరే అసలైన నేరస్తులు, అసలైన దొంగలు. ఆ విషయాన్ని నిరూపించడానికి వచ్చిన సిఐడి ఇన్స్పెక్టర్ రఘున్ నేను. ఆ క్యాసెట్ మాకు ఇచ్చేసి మా విషయాలు మర్చిపోవడానికి నీకెంత కావాలరా దసరా బుల్లోడా? నన్ను మీరు కొనలేరు రారాజు, కొనలేరు. అల్లుడు గారు, ఈ రారాజు లెక్క ప్రకారం కొనబడని వాడు తినబడాలి. వెళ్ళండి. నమస్తే సార్. హలో మిస్టర్ రంగారావు, కమాన్. చూడండి, వీరు రామరాజు గారు, వ్యాపారవేత్త, సిటీ ఎక్స్మే. నమస్తే. ఎవరి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు? కొత్తగా డ్యూటీలో చేరిన ఎస్పీ రంగారావు. రామరాజు గారు, వీరు అనేక రాష్ట్రాల్లో పేరు పొందిన నేరస్తుల్ని ఎంతో సాహసంగాను తెలివిగాను పట్టుకుని పోలీసు రికార్డులోనే ఒక కొత్త చరిత్ర సృష్టించారు. ఓహో, గండల లాంటి వీరు మాయాలోకం లాంటి మన ఊళ్ళోకి వచ్చి సింహబలుల్లా కేడీల్ని రౌడీల్ని అరెస్ట్ చేసి పారేసి ఈ ఊరికే శ్రీరామరక్ష కాబోతున్నారన్నమాట. రౌడీలదే కేడీలదే ఉంది రామరాజు గారు. తేలిగ్గా పట్టుకోవచ్చు, మాటలతో మార్చేయచ్చు. కానీ పెద్ద మనుషుల్లా నటిస్తూ పెద్ద ఎత్తున నేరాలు చేసే అసలు దొంగలను పట్టుకున్నప్పుడే దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పబడతాయి. ఓహో, ఏం చెప్పారు? నిప్పు లాంటి నిజం చెప్పారు. అందరూ దొంగలైపోయే ఈ సమాజంలో మనం గుర్తుంచుకోవాల్సింది హయ్యర్ సర్కిల్స్ లో కూడా దొంగలున్నారు, జాగ్రత్త అని ఎంత బాగా చెప్పారు. శభాష్.
అమ్మాయి గారు కృష్ణని. రామ్ రామ్ జయరామ్ ఏంటి ఇలా వచ్చావు? ఏరా నీ షాపులో నేను దొంగతనం చేశాను. పక్కా షాప్ లో చేసావు కదా? పక్క షాపులో చేస్తే ఆ నగలతో పాటు నీ షాపులో నగలు కూడా కొట్టేశానని అబద్ధం సాక్ష్యం చెప్పి నాకు 4 రోజులు జైలు శిక్ష ఎందుకు వేయించావు? మర్యాదగా దానికి ఫీజు 5,000 కట్టు, లేదా ఈ గోళీల దెబ్బకు అబ్బా అంటూ నీ అబ్బ దగ్గరకు పోతావు. నీ అబ్బ తప్పైపోయింది బాబు, తప్పైపోయింది. ఇదిగోటి మరోసారి నా జోలికి వచ్చావో నా ఏళ్ళది ఒకేసారి పైకి రాను పంపించేస్తాను. బాబు, రాను. ఏమి చిట్టి బంగాళాదుంపలు ఉన్నాయా? తాత బంగాళదుంపలు ఎందుకు? ఈ సొరకాయ ఆవు నెయ్యితో వండించుకు తింటే అరడకు నేడు సిన్నోడు అయిపోయి సిలిప్పలు చేసి అవ్వసేత అమ్మో అనిపించేస్తావు. అది కాదే బంగాళాదుంపలు. తాత ఈ వంకాయ తిను, నీకు వాత ఉండదు. కాదంటే ఈ కాకరకాయ ఎత్తుకెళ్ళి తిను, నీకు కీళ్ళ నొప్పులుండవు. అబ్బబ్బా బంగాళాదుంపలే. అబ్బా వరాల మూట్లాంటి నా మాట నవయ్య మొగుడా అంటే దుంపల నా దుంప తెంచుతున్నావే. చూడు దుంపలు భూమి లోపల పుడతాయి అవునా? ఏసే ఎరువులు సరాసరి భూమి లోపలికి వెళ్తాయి అవునా? అవును. ఏ కల్తీ ఎరువులు దుంపల్లో దూరి కలరా రావడానికి కారణమవుతాయి. అమ్మ తండ్రి అయితే దుంపలు అనుకోద్దు, ఏదో కూరకు తీసుకెళ్తాను. ఈ పొట్లకాయ పాలకూర చేయించుకు మింగేయి. అలాగే ఇందా వస్తా చిట్టి. కర్మ కర్మ, రోజంతా రోడ్లు తిరిగి కొంపుకొచ్చి ఒంటరిగా వండుకు తినడం పడుకోవడం కర్మ. మావా ఆ దొంగతనాలు మానేసి ఇంట్లో కూర్చుంటే చక్కగా జంటర్తికాయల్లా కలిసిండే వాళ్ళ మగడా అంటే వినిపించుకోడు కదా. ఎప్పుడు జైలుకి వెళ్ళడం రావడమే కదా. చిట్టి బయటకెళ్ళు మావా, బయటకెళ్ళు. పట్టుకోబోయే మొగుడిని నేనుండగా నువ్వు బట్టలు కట్టుకుంటే తప్పులేదే, కట్టుకో. మావ ఏంటి మావా ఇది? రావడంతోనే అల్లరే. దాని రోజుల తర్వాత వస్తే ముద్దు ముచ్చట లేకుండా అల్లరంటావేంటే? సర్లే ఈ సిక్కుడుగా కబుర్లాపు. అత్తారింటి నుంచి నేను ఎప్పుడు ఒగ్గేశారు? అక్కడ సంగతులేంటి? ఈ భుజాన్ని సంచేంటి? సై జైలు నుంచి బయటికి రాగానే సరదాగా ఓ సేటుగారి మనుషులతో గోళీలాడి దొరలాగా డబ్బు గెలిచాను. దాంతో బజార్కి వెళ్ళి నీకేం తెచ్చానో చూడు. చేతికి ఇవ్వటం కాదే, వెనక్కి తిరిగి చెప్తాను. మంచి మనసుతో పెట్టిన ఈ నగే తాళి పట్టుకున్న లెక్కే. ఎలాగో ఇది కట్టేశాను గనక ఇక మనకు పెళ్లి అయిపోయినట్టే. ఇసుక సరే చెట్టి, నీకు చాలా చాలా ఇష్టమైంది ఇంకోటి తీసుకొచ్చానే, కళ్ళు మూసుకో చెప్తాను. ఏంటది? చూపిస్తానుండు. కళ్ళు తెరువు. కాదు కంచిపట్టు చీర. చిట్టి చాప.